హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహూ కిచెన్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్దీ చాక్లెట్ ఓట్ బాల్స్ రెసిపీని చూపించబోతున్నాను. మరి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యోగర్ట్, 1 కప్ ఆఫ్ ఓట్స్, డేట్స్, హనీ, అలానే డ్రై ఫ్రూట్స్. ముందుగా మనం ఓట్స్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుందామండి. ఒక మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకుందాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నవి నేను తీసుకున్నానండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. తర్వాత మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను డేట్స్ని మంచి ఫ్లేవర్ కోసం నానబెట్టి తీసుకుని పెట్టుకున్నాను. ఆ తర్వాత అవి కూడా మనం వేసుకుందాం మిక్సీ జార్లో. తర్వాత మనం హనీని వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీకు తగ్గట్టు స్వీట్నెస్ కోసం మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం నేను హనీని ఇంకా యాడ్ చేశానండి. ఇప్పుడు బాగా కలుపుకొని మిక్స్చర్ని చిన్న ఓట్ బాల్స్ కింద చేసుకుందాం. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఓట్స్ అనేవి మనకి హెల్త్కి చాలా మంచివి కదా. ఇలా ట్రై చేసి పెట్టండి మీరు కూడా. తర్వాత మనం ఇప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనం సిలికాన్ మౌల్డ్లోకి డార్క్ చాక్లెట్ని ఫస్ట్ ఒక లేయర్లా వేసుకుందాము. తర్వాత మనం ఓట్ బాల్ని వేసి దాని మీద ఇంకొక లేయర్ కింద చాక్లెట్ని వేసుకుందాం. అలానే ఎంతమందికి తెలుసు డార్క్ చాక్లెట్ అని మన బ్రెయిన్ షార్ప్నెస్ని చేస్తుంది. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి డార్క్ చాక్లెట్. మనకి స్ట్రెస్ ఏమైనా ఉన్నా డార్క్ చాక్లెట్ అలాంటి టైంలో తీసుకుంటే మనకి రిలీఫ్ వస్తుంది. ఇలానే అన్నీ తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి ఫ్రీజర్లో 2 to 3 hours స్టోర్ చేసి పెట్టుకుందాం. ఆఫ్టర్ 3 hours మనం ఫ్రీజర్ నుంచి తీసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ఓట్ బాల్స్ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదు ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Until the next video, stay tuned to our channel Yahoo Kitchen. Bye.